దీనివల్ల 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందండి. అలాగే ఫైన్ కూడా ఉంటుందండి. తప్పు చేసినా, తప్పు చేయకపోయినా సోషల్ మీడియా అందరూ కలిసి ఒక పర్సన్‌ని గిల్టీ‌గా ప్రూవ్ చేయడం వల్ల తన మనస్తాపానికి గురై చనిపోయే అవకాశం ఉన్నాయండి. దీనివల్ల ఏమవుతుందంటే అబెండ్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించడం. బిఎన్ఎస్ సెక్షన్ 306 అనేది అప్లై అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్‌ని నువ్వు మెంటల్‌గా టార్చర్ చేసినా, పబ్లిక్ హ్యూమిలియేషన్ జరిగినా, లేదంటే పదే పదే హెరాస్మెంట్ చేసి తను సూసైడ్ చేసుకోవడానికి కారణం నువ్వైనా, తను సూసైడ్ చేసుకోవసరం లేదండి. సూసైడ్ చేసుకోవాలని థాట్స్ వచ్చినా దానికి రీజన్ నువ్వైతే మీకు 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుందండి. ఈ కేసులో అమ్మాయి మీద ఈ సెక్షన్ అప్లై అయింది. అలాగే డిఫమేషన్ ఐపీసీ సెక్షన్ 499, 500 అండి. అంటే కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వకుండా, ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఒక పర్సన్‌ని నువ్వు రెప్యుటేషన్‌ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే ఈ సెక్షన్ అనేది అప్లై అవుతుందండి. దీనివల్ల 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందండి. అలాగే ఫైన్ కూడా ఉంటుందండి. దీంతో పాటుగా ఐటీ యాక్ట్ 66 అండ్ 67 కూడా అప్లై అవుతాయండి. ఏదైనా ఒక వీడియో అంటే ఇలాంటి వీడియోస్ నువ్వు వితౌట్ ప్రూఫ్ లేకుండా మీరు వీడియోని పోస్ట్ చేసినా, దాన్ని వైరల్ చేసినా, కామెంట్స్ ద్వారా హెరాస్మెంట్ జరిగినా ఈ సెక్షన్ అనేది అప్లై అవుతుందండి. దీనివల్ల మీకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందండి. దాంతో పాటుగా ఫైన్ పడే అవకాశం ఉందండి.